కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల అఫిడేట్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ ఫ్యామిలీలో అసలు ముసలం ఎందుకు మొదలైంది? షర్మిల జగన్ మధ్య అసలు పంచాయతీ ఏంటి? ఒకప్పుడు తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన పులివెందుల చెల్లమ్మ ఈ రోజు తాను జగనన్నకు వచ్చిన గుచ్చే బాణాన్ని అన్నంతగా టోన్ ఎందుకు మారింది? ఇది నిన్న మొన్నటి వరకు అందరి మెదల్లో నలిగిన ప్రశ్న. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ అన్నట్టుగా ఓ విషయం తెరపైకి వచ్చింది. తాజాగా షర్మిల ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. కొందరు అన్నలు ఉంటారంటూ చెప్పకనే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అంతా చెప్పేశారు వైఎస్ షర్మిల. అయితే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆమె నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడేట్. ఈ అఫిడేట్లో ఏముందో ఓసారి చూద్దాం. షర్మిల మొత్తం ఆస్తుల విలువ 182.82 కోట్లు. వీటిలో 82 కోట్ల 58,15,000 రూపాయలు తన సోదరుడు సీఎం జగన్ వద్ద అప్పు తీసుకున్నారు. వదిన భారతిరెడ్డి వద్ద 19,56,682 రూపాయలు అప్పు. ఏడాదికి తన ఆదాయం 97,14,213 రూపాయలు. భర్త అనిల్ కుమార్ ఆదాయం 3,261 రూపాయలు. తనపై 8 కేసుల్లో వాటిలో ఒకటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు. ఇవి షర్మిల అప్డేట్ చెబుతున్న మెయిన్ డీటెయిల్స్. అన్న కోసం ఎంతో చేసిన షర్మిల సడన్ గా ఆయనతో ఎందుకు విభేదించింది అనే దానికి ఆస్తి గొడవలే కారణమన్న ప్రచారం జరుగుతుంది. అవును, ఆ ప్రచారం నిజమే అన్నట్టుగా ఉన్నాయి షర్మిల వ్యాఖ్యలు. అన్నలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ. అంటే అసలు పంచాయతీ ఈ ఆస్తుల గురించి అనేది అర్థమవుతుంది. తండ్రి సంపాదించిన ఆస్తుల్లో ఇంకా ఇద్దరికి వాటాలు ఫైనల్ కాలేదు. వాటాలు ఇవ్వలేదనే కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని టాక్. పలు వ్యాపార సంస్థల్లో ఇద్దరికి వాటాలు ఉన్నా ఎక్కడ వాటి వివరాలు షర్మిల ఇవ్వలేదు. కానీ అన్న జగన్, వదిన భారతిరెడ్డి దగ్గర తీసుకున్న అప్పు వివరాలను మాత్రం వివరించారు. అటు సీఎం జగన్ కూడా ఈ అప్పుల విషయాలను తన అఫిడవిట్లో ప్రస్తావించారు. 136,15,54,339 రూపాయలను ఇతరులకు అప్పుగా ఇచ్చామన్నారు. సో ఇందులో షర్మిల చెప్తున్న 82 కోట్ల రూపాయలు కూడా ఉండే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఈ అప్పులు 2019కి ముందు ఇచ్చినవా, తర్వాత ఇచ్చినవా? ఈ విషయంపై ఇద్దరి అఫిడేట్ లో క్లారిటీ లేదు. ఈ విషయం తెలిస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నా కూడా షర్మిలకు జగన్ అంత అప్పు ఇచ్చినట్టు తెలుస్తుంది, లేదా ఇద్దరి మధ్య టర్మ్స్ బాగా ఉన్నప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్సా అనేది తేలాలి. నిజానికి చెల్లికి ఏ అన్న అయినా ఆస్తిలో వాటా ఇవ్వాలి, కానీ అప్పు ఇవ్వడం ఏంటి అన్నది షర్మిల క్వశ్చన్. కానీ ఆన్సర్ చెప్పాల్సిన షర్మిలానే తిరిగి క్వశ్చన్ వేయడం ఇక్కడ కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్. తన తండ్రి సంపాదించిన ఆస్తిని జగన్ తనకు పంచి ఇవ్వడం లేదని చెప్పడం లేదు షర్మిల. లేదు, ఇచ్చారని కూడా చెప్పడం లేదు. మరోవైపు జగన్ ఈ విషయంపై ఏం మాట్లాడడం లేదు, మాట్లాడే అవకాశం కూడా కనిపించడం లేదు. సో విశ్లేషకులు ప్రజల మెదళ్లకే పని చెప్తున్నారు షర్మిల. మొత్తానికి ఆమె వ్యాఖ్యలు, అఫిడేట్ చూస్తుంటే ఆస్తి పంచాయితే ఆమెను అన్నకు దూరంగా నడిపించిందన్న విషయం అర్థమవుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున పులివెందులలో నామినేషన్ దాఖలు అయింది. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సీఎం జగన్ తరపున ఒక సెట్తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రస్తుతం దాఖలు చేసిన నామినేషన్లో అఫిడవిట్ ప్రకారం సీఎం జగన్ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
సీఎం జగన్ కుటుంబానికి మొత్తం 779.8 కోట్లు ఉన్నాయి. వివిధ కంపెనీల పేర్లతో సహా అన్ని రకాల చరాస్తులను పరిగణలోకి తీసుకుంటే 650.66 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో సీఎం జగన్ పేరున 483.08 కోట్లు, భారతిరెడ్డి పేరిట 119.38 కోట్లు, కుమార్తెలు హర్షిని రెడ్డి పేరిట 24.26 కోట్లు, వర్షారెడ్డి పేరిట 23.94 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. తన కుటుంబం పేరిట 106.96 కోట్ల విలువైన స్థిరాస్తులను ఉన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అప్డేట్లో పేర్కొన్నారు. జగన్ పేరున మార్కెట్ విలువ ప్రకారం 46.78 కోట్ల విలువైన స్థిరాస్తి ఉండగా సీఎం సతీమణి భారతిరెడ్డి పేరిట 56.92 కోట్లు ఉన్నాయి. ఇద్దరు కుమార్తెల పేరుత 1.63 కోట్ల చొప్పున స్థిరాస్తులున్నాయి. కుటుంబ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోకుండా రాజకీయాలకు ముడిపెడుతూ జగన్ను ఆయన కుటుంబాన్ని రోడ్డుపైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఆస్తుల ట్విస్ట్ ఏంటంటే షర్మిలను ఏపీ జనం ఎవరూ నమ్మట్లేదు. అందులో ఫ్రస్ట్రేషన్తో జగన్పై తీవ్ర స్థాయిలో విషం చుమ్ముతున్నారు షర్మిల.